తిరుమలలో వీఐపీ సిఫార్సు లెటర్లు ఎస్ఎస్డి టోకెన్లు రద్దు చేసే యోచనలో టీటీడీ ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో స్కూల్స్కి సెలవులు ప్రకటించడంతో తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మే నెల నుంచి భక్తులు తిరుమలకి భారీగా వస్తారని టీటీడీ అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలో గతేడాది వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి భక్తులను ఏ విధంగా అనుమతించారో అదేవిధంగా దర్శనానికి అనుమతించేలా టీటీడీ సమాలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం తిరుమల నుండి మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ రవి, మొత్తం మీద ఏదైతే తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా సమ్మర్, అంటే ఈ సమ్మర్ కి సంబంధించి చూసుకున్నట్లయితే భక్తుల రద్దీ భారీ స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. అంటే గత ఏడాది గతంలో కూడా ఇదే విధంగానే టీటీడీ నిర్ణయాలు కూడా తీసుకున్న పరిస్థితి. ఈసారి మాత్రం ఎండలు, అంటే ఏపీలో ఇటు భారీ స్థాయిలో ఎండలు భారీగా ఉన్నాయి. మరోవైపు మరో వారం రోజుల్లో అంటే ఏపీలో ఉన్నటువంటి ఇటు స్కూల్స్ కావచ్చు, ముఖ్యంగా గవర్నమెంట్ కి సంబంధించినటువంటి కాలేజీ మొత్తం అన్ని సెలవులు ప్రకటించే నేపథ్యంలో తిరుమలకి భారీగా భక్తులు వచ్చే పరిస్థితి ఇక్కడ నెలకొంది. దానికి సంబంధించి కూడా భక్తుల రద్దీ దృష్ట్యా ఏదైతే భక్తులు ఎక్కడ ఇబ్బంది పడకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కావచ్చు, అంటే క్యూ లైన్లకు సంబంధించి సుమారు 5 కిలోమీటర్ల వరకు వాళ్ళకి సంబంధించినటువంటి క్యూ లైన్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా షెడ్ల కిందనే భక్తులు వచ్చే విధంగా పూర్తిగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే దీనికి సంబంధించి కూడా ఈ రోజు మీడియా సమావేశం కూడా నిర్వహించినట్లయితే తెలుస్తుంది. అదే విధంగా చూసుకున్నట్లయితే విఐపి బ్రేక్ దర్శనాలకు సంబంధించి, అంటే రోజువారీగా చూసుకున్నట్లయితే వారంలో 4 రోజులు విఐపి దర్శనాలకు సంబంధించి ఎమ్మెల్యే సిఫార్సు లెటర్లు కావచ్చు, ఎంపీ మినిస్టర్లకు సంబంధించినటువంటి లెటర్లు స్వీకరిస్తా అంటుంది టీటీడీ. ఆ లెటర్లు కావచ్చు, మరోవైపు రెఫరెన్స్ కి సంబంధించినటువంటి కొన్ని వివిధ సంస్థలు కావచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ మొత్తం అన్ని విభాగాలకు సంబంధించినటువంటి రెఫరెన్స్ లెటర్లని పూర్తి స్థాయిలో రద్దు చేసే ఆలోచనలో టీటీడీ ఉంది. దీనికి సంబంధించి పూర్తిగా టీటీడీ ఇంకా దీనిపై ఎటువంటి స్పందన చేయని నేపథ్యంలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఒకవేళ అంటే విఐపి దర్శనాలు కుదింపు చేస్తే సుమారు 3 నుంచి 4 గంటల వరకు స్వామివారి దర్శన మార్పులు జరుగుతాయి. ఆ నేపథ్యంలో భక్తులు, సామాన్య భక్తులకి అంటే గంటకి 5,000 మంది భక్తులకి దర్శనం చేపించే విధంగా సుమారు 15 నుంచి 20,000 మంది భక్తులకి దర్శనాలు చేపించే అవకాశం ఉంటుంది. ఆ నేపథ్యంలోనే టీటీడీ ఈ సరికొత్త నిర్ణయం అయితే తీసుకోబోతుంది. ఎందుకంటే రోజుకి, అంటే ప్రస్తుత విఐపి బ్రేక్ దర్శనాలు కొనసాగుతున్న సమయంలోనే రోజుకి 80,000 పైచులకే తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్న పరిస్థితుల్లో శ్రీవారి దర్శనానికి 1,00,000కు పైగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఎండాకాలం అంటే తిరుమలకే ఎక్కువగా క్యాంపింగ్ ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సమేతంగా తిరుమలకే చేరుకుంటుంటారు. కొంతమంది టోకన్ లేనటువంటి భక్తులు నేరుగా తిరుమలకే వస్తుంటారు. అటువంటి నేరుగా వచ్చేటువంటి భక్తులకి దర్శనానికి సంబంధించి కొన్ని కీలక మార్పులు అయితే తీసుకోబోతుంది. ఎందుకంటే వైకుంఠ ఏకాదశికి సంబంధించి 10 రోజులకి ఏ విధంగా భక్తుల్ని అనుమతించారు, అంటే ఎస్ఎస్డి తిరుపతిలో కేటాయిస్తున్నటువంటి ఎస్ఎస్డి టోకెన్లు ఇటు విఐపి దర్శనాలు రద్దు చేస్తే ఆ భక్తులు నేరుగా వచ్చి క్యూ లైన్ లోనే నిలబడి స్వామివారిని దర్శించుకునే విధంగా ఒక టీటీడీ సమాలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి అధికారులతో కూడా పూర్తిగా బ్యాకప్ తెచ్చుకుంటున్నారు. దానికి సంబంధించి అధికారులను కూడా ఇప్పటికే మీటింగ్ లో జరుపుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో కూడా టీటీడీ చాలా దర్శనాలకి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కొంతమంది భక్తులు రైట్ సునీల్, అంటే దాదాపు ఏప్రిల్ మే నెలలో అయితే మాత్రం సెలవులో ఉండే అవకాశాలని, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా విద్యా సంస్థలకు అయితే సెలవులు ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా అందరూ కూడా విద్యార్థులు పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి తరుణం. కొంతమంది అయితే మాత్రం ఫలితాల్లో మంచి మార్కులు వచ్చిన తర్వాత ఆ దేవదేవుని దర్శించుకోవాలని చెప్పేసి చాలామంది కూడా ఎదురు చూస్తుంటారు. ఇట్లాంటి వాళ్ళు ఒక దర్శనానికి అయితే మాత్రం సులువుగా, అంటే వాళ్ళకి దర్శనం సులువుగా అయ్యే విధంగానే అధికారులు చర్యలు తీసుకుంటున్నా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేసే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా సునీల్? అంటే ఖచ్చితంగా ఏదైతే గత అనుభవాలు, అంటే గతంలో చూసుకున్నట్లయితే విఐపి బ్రేక్ దర్శనాలు కొన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యే ఎంపీకి సంబంధించినటువంటి ఏపీ ఎమ్మెల్యే ఎంపీలకు సంబంధించి లెటర్లు చాలా వరకు ఆ ఎమ్మెల్యేల వాళ్ళ ప్రెజర్ వల్ల గతంలో కొనసాగిస్తూ వచ్చారు. కానీ ఈసారి దాని మీద కూడా దృష్టి సాధించే అవకాశం ఉంది. సామాన్య భక్తులకి పెద్దపీట వేసే విధంగా టీటీడీ ఆలోచనలు చేస్తుంది. ఎందుకంటే భక్తుల దర్శనానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రోజు చూసుకున్నట్లయితే నార్మల్ గా ఇప్పటికీ ఇంకా సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికీ 18 నుంచి 20 గంటల సమయం పడుతున్న పరిస్థితి. అంటే ప్రధానంగా వైకుంఠం కాంప్లెక్స్ లో ఉన్నటువంటి అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోవడమే కాకుండా
బయట భక్తులు వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. అదే కాకుండా ముఖ్యంగా వచ్చే వారం నుంచి అంటే మొదటి వారం నుంచి మే నెల మొదటి వారం నుంచి పూర్తిగా భక్తుల్ని ఏదైతే అనుమతించేటువంటి క్యూ లైన్ చూసుకున్నట్లయితే ఆ ఏర్పాట్లు కూడా భక్తులు ఎక్కడ ఎండలకు ఇబ్బంది పడకుండా ముఖ్యంగా ఏదైతే టోకెన్ లేకుండా భక్తులు తిరుమలకు వస్తారు, ఏదైతే 300 రూపాయల దర్శనం కేవలం 3 నెలలకు వస్తారు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ నెల రిలీజ్ చేస్తే వచ్చే జూలై నెలకు సంబంధించినటువంటి దర్శనాలు రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఆ నేపథ్యంలోనే ఈ భక్తులకి సంబంధించి దర్శన టికెట్లు లేని భక్తులు నేరుగా వస్తే వాళ్ళకి దర్శనానికి సంబంధించి కూడా క్యూ లైన్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళకి అన్న ప్రసాదాలు కావచ్చు, ముఖ్యంగా మంచినీటి సంబంధించి కావచ్చు, బాత్రూమ్స్ ప్రతి ఒక్క క్యూ లైన్ దగ్గర బాత్రూమ్ కూడా పూర్తిగా ఏర్పాటు చేసే విధంగా టీటీడీ ఆలోచన చేస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే రింగ్ రోడ్డు ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే మొత్తం రోడ్డు అంతా ఈ షెడ్ల లాగా మొత్తం పూర్తి స్థాయిలో శామియానా అంతా ఏర్పాటు చేసే విధంగా పూర్తిగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే మరోవైపు తిరుమలకు వచ్చేటువంటి విఐపీలకు కూడా ఏదైతే టీటీడీ ఒకటే తెలుపుతుంది, దయచేసి తిరుమలకి భక్తుల రద్దీ ఎక్కువ ఉంది, విఐపి దర్శనాలు కొంతమంది కుదించుకుంటే మంచిది అని కూడా టీటీడీ కోరుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే విఐపి దర్శనాలకు వచ్చేటువంటి వారి వల్ల సుమారు ఉదయం తెల్లవారుజామున 5:30 నుంచి సుమారు ఉదయం 9 గంటల వరకు ఈ విఐపి బ్రేక్ దర్శనాలే కొనసాగుతాయి. ఆ నేపథ్యంలో సుమారు 3:30 గంట సామాన్య భక్తులకి దర్శనం లేకుండా పోతుంది. ఆ నేపథ్యంలో 1 గంటకి 5 నుంచి 6 వేల మంది సామాన్య భక్తులు దర్శించుకుంటాంటారు. ఆ నేపథ్యంలోనే భక్తులకి పెద్ద పీట వేసే విధంగానే టీటీడీ ఆలోచన చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. రవి, రైట్, థ్యాంక్ యూ సునీల్.